ఒక చిన్న గ్రామంలో ఆరవ్ అనే బాలుడు జీవించేవాడు. అతను దయతో నిండిన హృదయం కలవాడు. అతని జీవితాన్ని మారుస్తూ ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఆరావ్ ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ముందు గ్రామంలోని పెద్ద బనియన్ చెట్టు వద్ద ఆగేవాడు. ఆ చెట్టు కింద ఆయన తాతయ్య రాఘవయ్య కూర్చుని కథలు చెబుతుండేవాడు. ఒక సాయంత్రం ఆ చెట్టు క్రింద కాంతి వెలిగింది. ఆరావ్ ఆశ్చర్యపోయాడు. అది ఒక ఆత్మ. ఆ చెట్టు ఆత్మ. ఆత్మ మృదువుగా చెప్పింది, దయగల హృదయం కలవాడే నిజమైన వెలుగును పొందుతాడు. ఆరావ్ ఆశ్చర్యంగా విన్నాడు. రేపు పాఠశాలలో ఒక బాలుడు ఆరావ్ పుస్తకం చించేశాడు. కోపం వచ్చికూడా ఆరావ్ క్షమించాడు. అదే ఆత్మ చెప్పిన పరీక్ష. ఆ సాయంత్రం ఆరావ్ చెట్టు దగ్గరకు వెళ్లి నవ్వాడు. అతని హృదయం లోపల వెలుగు వెలిగింది. చెట్టు ఆత్మ కూడా చిరునవ్వు చిందించింది. ఆరావ్ నేర్చుకున్నాడు, నిజమైన వెలుగు మనలోనే ఉంటుంది. దయ, క్షమ, ప్రేమ ఇవే ఆ వెలుగుకు మూలాలు. నీతివాక్యం: దయ, క్షమ మనస్సును వెలిగించే నిజమైన వెలుగు.